ఉగ్రవాదం నశించాలి. पुराने शहर से लेकर गुलदार हाउस तक चाय मीनार कमान से हम तेलुगुदेशम पार्टी की तरफ से पीस रैली निकाले हैं, जिसकी क़यादत जनाब श्रीनाथ यादव साहब करे हैं। और ये रैली अमन के वास्ते है। अमन हर हिंदू मुसलमान सिख ईसाई आपस में है, भाई भाई। हम ये नारा देते हुए चलते हैं क्योंकि हम सब एक हैं और हम सब मिलकर ये टेररिस्ट को ख़त्म करना है। ये जितने भी उग्रवादी हैं, ये लोग का कोई मजहब नहीं होता और ये लोग को ख़त्म करना है। इसीलिए हम जगह जगह पीस रैली तेलुगुदेशम पार्टी की तरफ से निकाल रहे हैं और दूसरे भी जितने भी पीस कमिटीज़ हैं उनसे भी गुजारिश करते हैं कि हर जगह ये पीस रैली निकालने से ताकि लोगों में एक एहतियात पैदा हो, लोगों में एक हिम्मत पैदा होगी और टेररिस्ट ख़त्म होगा। और आप लोग से भी गुजारिश की जाती है कि जितना हो सके टेररिस्ट को ख़त्म करने की, जो भी है, चाहे वो हिंदू रहो, मुसलमान रहो, कोई भी रहो, उसका कोई जात नहीं होता, उसका कोई मजहब नहीं होता। और हम उसके वास्ते ज़्यादा से ज़्यादा लड़ लेंगे, उसके पीछे लड़कर उसको ख़त्म करने की कोशिश करेंगे और ख़त्म करेंगे। हिंदुस्तान से जो भी टेररिस्ट है उसको भगा देंगे। शुक्रिया। చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో, అదేవిధంగా ఇంజూరీస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మనం ముందుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీగా పీస్ ర్యాలీస్ గడిచిన 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. ఓన్లీ వాళ్ళకందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇది మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కుల మతాలకు అతీతంగా హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్కి కానీ, సాయి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఒకటి, మనం యూనిటీగా ఉండి ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాల ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక శాంతి ర్యాలీలు ఎవ్రీవేర్ ఏర్పాటు చేసినట్టయితే ప్రజలలో కూడా ఒక కాన్ఫిడెన్స్ రావడానికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశయాలతో హైదరాబాద్ని అభివృద్ధి చేసింది. బట్ అన్ఫార్చునేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టెర్రరిస్టులకు అడ్డాగా మారిపోయిందంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. దీంట్లో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్సే మొన్న జరిగినటువంటి సంఘటనలు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరి లుంబిని పార్కు క్యాండిల్ లైట్ కానివ్వండి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో శాంతి ర్యాలీ కానివ్వండి, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ శాంతి ర్యాలీ కానివ్వండి, ఇక్కడ చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వరకు జరిగినటువంటి ర్యాలీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి భవిష్యత్తులో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగస్వామ్యం చేసుకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా, ఇక్కడ పీస్ కమిటీ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని అవేర్ చేయడానికి, చైతన్యం తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ప్రజలే అవేర్ అయ్యి మరి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న మొన్న చూస్తే అరెస్టులు చేశారు. మేము పీస్ ర్యాలీ అంటే వాళ్ళు అరెస్టులు చేశారు. అంటే ఈ గవర్నమెంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళు మమ్మల్ని అరెస్టు చేయడం, మరి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, మరి అదేవిధంగా టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదైతే పీస్ ర్యాలీ పెట్టే వాళ్ళని అందరినీ ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు కూడా మేము స్పష్టంగా చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ అని చెప్పినాం. మాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చార్మినార్ వరకు మేము చార్మినార్లో పర్మిషన్ ఇవ్వం. మేము చార్మినార్లో ఓన్లీ రాహుల్ గాంధీ గారి బర్త్డేకే పర్మిషన్ ఇస్తాం. మేము ఓన్లీ రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్రకే మేము పర్మిషన్ ఇస్తాం, మీకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా, ఈ పీస్ ర్యాలీస్ ఏదో రాజకీయాల కోసమో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తలేం. ఇది ఓన్లీ హైదరాబాద్ ప్రజలకు అంతా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి.
ఈరోజు హైదరాబాదు ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ తెలుగుదేశం పార్టీ పేటెంట్ డెవలప్మెంట్ చేసింది. మరి అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడడానికి, పీస్ ఉండడానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కృషి చేశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ, ఐటీ కానీ, స్పోర్ట్స్ కానీ, బిజినెస్ కానీ, రోడ్ వైడెన్స్ కానీ ఎవ్రీథింగ్ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. అందుకే మీరు ఎన్ని అరెస్టులు చేసినా కానీ మేము కార్యక్రమాలను ఆపుతలేం. ఎందుకంటే ఈ హైదరాబాద్ ప్రజలకందరికీ మేము ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము అందులో మీ మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను కూడా పోలీసులు అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి ముఖ్యమంత్రి గారు వీళ్ళని ప్రోత్సహించి ఈ విధంగా ప్రతిపక్షాలు ఏం చేసినా అడ్డుకోవాలి, అరెస్టులు చేయాలంటే లాస్ట్కి వస్తే నీ సీటు కూడా ఉండదు, అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. కాబట్టి మొన్న జరిగిన సంఘటన కూడా నైతిక బాధ్యత వహించి వెంటనే చీఫ్ మినిస్టర్ ఇస్తీఫా దేనా చాహియే. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ గవర్నమెంటు నీ లీడర్షిప్ ప్రాపర్గా లేకపోవడం మూలానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను మరోసారి